గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు కార్పొరేటర్ మలగా రమేష్ మరియు బీజేపీ నాయకులు మరియు గోగినేని రామారావు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రం పూర్తిగా అంధకారంలో మునిగిపోయే విధంగా పరిపాలన చేయడం జరిగింది. గతంలో 3 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 13.5 లక్షల కోట్లకి అప్పు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే ల్యాండు, శాండు, మైనింగు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ పేరుతోటి ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల సంపదను దోచేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 10 లక్షల కోట్లు అప్పు చేయటం, 8 లక్షల కోట్లు దోపిడీ చేయటం ఈ ప్రభుత్వంలో జరిగింది. ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక రోడ్డు వేయటం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక కంపెనీని తీసుకురావడం కానీ, ఒక ఉద్యోగ కల్పన కానీ, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. మెగా డిఎస్సి పేరుతోటి నిరుద్యోగులు మోసం చేసి ఒక్క డిఎస్సి కూడా ఏ ముఖ్యమంత్రి. అట్లాగే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేసి వాళ్ళని కూడా మోసం చేసిన పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 16,000 కోట్ల నోటు బడ్జెట్ తోటి ఉన్నప్పుడు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఇతను ముఖ్యమంత్రిగా 27% ఐఆర్ ఇచ్చి, ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ 23% ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి. అట్లాగే నిరుద్యోగ వృత్తి తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వడమే కాకుండా కొన్ని లక్షల మందిని కంపెనీలు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇతని ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తి రద్దు చేయటమే కాకుండా ఎక్కడ ఉపాధి కల్పన లేకుండా చేయించిన పరిస్థితి, ఇతర రాష్ట్రాలకి వలసలు పోతున్న పరిస్థితి. అట్లాగే వ్యాపార వర్గాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఏ వ్యాపారం కూడా ఈ రాష్ట్రంలో జరగని పరిస్థితి నెలకొని ఉంది. అట్లాగే మద్యం పేరుతోటి మొత్తం మద్యం మాఫియా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్యం తయారు చేయటం, ప్రభుత్వం ద్వారా అమ్మటం, అది ఆన్లైన్లో కాకుండా ఇష్టానుసారం గొప్పవాడ కూడా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎంతో మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఇబ్బందులు పెట్టి మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ నమ్మటం, అట్లాగే శిరోమండనం చేయటం, ఇసుక ట్రాక్టర్లు అడ్డం పడినందుకు శిరోమండనం చేయటమే కాకుండా డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఈ రోజు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా దళిత, బలహీన వర్గాల, మైనార్టీల్ని ఇబ్బందులు గురి చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. చివరికి భవన నిర్మాణ కార్మికుల్ని ఇసుక ఒంగోలు 1,500 వచ్చే ఇసుకని 5,000 రూపాయలు ట్రాక్టర్ చేసినందువల్ల దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఎన్నో ఇబ్బందులు కలిగించి పనులు లేకుండా పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అట్లాగే పేదవాడు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మూసేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లాగే కూల్చివేతలు తప్ప, అక్రమ కేసులు, అన్యాయంగా కేసులు పెట్టడం తప్ప ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వేయకుండా దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే సాక్షి పేపర్ అనేది ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఈ విధమైన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దామచాల జనార్దన్ రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితమే ఆయన వైజాగ్లో ఇబ్బంది పెట్టినప్పుడు విజయవాడ నోవాటెల్లో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ప్రతిపక్ష ఓట్లు చేయలేమని చెప్పి పవన్ కళ్యాణ్
అన్ని ప్రతిపక్ష పార్టీని కలిపే ప్రయత్నంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటే జనసేన పార్టీ నాయకుల మధ్య విభేదాలు పెడుతున్నాడని ఇట్లాంటి దుర్మార్గపు రాతలు రాయటం ఈ సాక్షి ఇది అసలు ఒక పత్రిక, ఒకసారి పత్రికా విలువలు ఉన్నాయా అసలు దీనికి ఏమన్నా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గపు పత్రికని మూసేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఇవాళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాని మీద ఇవాళ టీడీపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అరాచక పాలన అంతం, కూటమి పంతం అనే దాని మీద ఈరోజు 2019లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అలే కానీ సంక్షేమ పథకాలు పెట్టి మీకు అనేక రకాలు ఆదుకుంటానని చెప్పి బుద్ధులు పెట్టి ఈరోజు ప్రజల మీద పడి బుద్ధులు కూర్చున్నాడు. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే కరెంట్ ఛార్జీలు దాదాపుగా 10 సార్లు పెంచడం జరిగింది. అంటే ఇంతవరకు మనకు తెలిసి రాజకీయ చరిత్రలో కూడా 10 సార్లు పెంచిన ప్రభుత్వం అంటే ఇదే. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పాడు, మాయమాట చెప్పాడు ఆ రోజు. కానీ ఈరోజు అటువంటిది ఏమీ లేదు. 10 సార్లు రేట్లు పెంచి ఒక సామాన్య ప్రజల మీద పెనుభారం మోసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి ఈరోజు ఇసుక గత ప్రభుత్వంలో ఉన్న రేటు కంటే 4 రెట్లు రేటు ఎక్కువ పెంచి ఈరోజు ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన జే ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా 40 లక్షల మంది దాదాపుగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. గతంలో కూడా కరోనా టైంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కూడా ₹1 కోట్ల దాకా విరాళం ఇవ్వడం జరిగింది. కానీ ఈ జగన్ రెడ్డి రాక్షస పాలనలో సామాన్య ప్రజలు భవన నిర్మాణ కార్మికులు కూడా దాదాపు వాళ్ళ చేతితో దాదాపు 11 మంది దానికి అనుసంధానమైన వాళ్ళు కూడా ఎంతమంది నష్టపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి దాంతో పోల్చుకుంటే లిక్కరు నాటు మంది అయితేనేమి దాదాపు కల్తీ లిక్కరు గతంలో క్వార్టర్ విలువ ₹60 200 చేసి కల్తీ మద్యం అమ్మి ఆయన పాదయాత్ర టైంలో మద్య నిషేధం చేసి 2020 ఎలక్షన్కి మేము ఓటు చెప్పిన మాయమాటలు చెప్పి ఈరోజు కల్తీ మద్యం అమ్మి దాదాపుగా 30,000 మంది చనిపోవడం కారణమయ్యి దాదాపుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు గత ప్రభుత్వం పోల్చుకుంటే 1,30,000 దాకా 1,30,000 లక్షల దాకా ఇన్కమ్ సోర్స్ని దాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు తీసుకొచ్చి సంక్షేమ అమలు చేయడానికి రాష్ట్ర అప్పులు పాలు చేసి ఈరోజు దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంలో జరిగింది. గతంలో 2019 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కంటే 3 రెట్లు ఎక్కువ అప్పులు చేసి ఈరోజు అభివృద్ధి లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఒక కంపెనీ లేకుండా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈరోజు. ఆయన పాత్ర ఏం చెప్పాడు, దాదాపు జనవరిలో జాబ్ క్యాలెండర్ లక్ష మంది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఈ మాయమాట చెప్పిన ఈ జగన్ రెడ్డి ఇంతవరకు ఒక్కరు ఉద్యోగం లేదు. ఈఎస్ఐ సిపిఎస్ రద్దు చేస్తాను ఎట్టన్నా సిపిఎస్ 3 రోజులు వారం రోజులు రద్దు చేస్తా అని చెప్పి ఎన్ని వారాలు గడిచిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగస్తులను మోసం చేసి సామాన్యులను మోసం చేసి గద్దెనెక్కిన ఈ జగన్ రెడ్డిని గంది తీర్చే టైం దగ్గరికి వచ్చింది. అదేవిధంగా గతంలో పోల్చుకుంటే కార్పొరేషన్ నిధులు గతంలో టీడీపీ హయాంలో కార్పొరేషన్లో ఇస్తే ప్రతి కార్పొరేషన్కి ఇన్ని లక్షల నిధులు ఇచ్చి వాళ్ళ వ్యాపార రంగంలో అయితేనేమి చేతితో పనులు అయితేనేమి విదేశ రంగ విద్యలు ఎంతమంది విదేశం చదువుకున్న పరిస్థితి ఏర్పడింది ఈరోజు. కానీ ఈ కార్పొరేషన్ నిధులు కూడా ఆయన సంక్షేమాన్ని మళ్లించుకొని అన్ని వర్గాల ప్రజలను అన్ని కులాల ప్రజలను అభివృద్ధి లేకుండా ఈరోజు మధ్యతరగతి అన్ని రకాల విద్యావంతులు ఈరోజు నిరుద్యోగ పరిస్థితులు ఏర్పడింది. ఈరోజు రాష్ట్రంలో యువత డ్రగ్స్ గంజాయి అలవాటు పడి ఈరోజు యువత నాశనం అయిపోతుంది. ఇవాళ గతంలో మనం చూసాం చాలామంది ఇతర రాష్ట్రాలకి గంజాయి పోతే డ్రగ్స్ పోతే ఎక్కడి నుంచి అంటే మూల కారణం ఆంధ్ర నుంచి వస్తుందని చెప్పి ప్రతి స్టేట్ సంబంధించిన డీజీపీ ప్రెస్ నోట్లో వివరించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. అంటే ఇక్కడ కేవలం ఆయన ఓన్లీ వ్యాపారం చేయడం రాజకీయానికి వచ్చాడు తప్పితే రాష్ట్రాన్ని పరిపాలించడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన రాలేదు. ఇవాళ లక్షల కోట్లు సంపాదించాడు ఆయన వచ్చినాక. రాష్ట్రం ఏర్పడినాక ఆయన జగన్ రెడ్డి పరిపాలనలో వైజాగ్లో
లక్షల కోట్లు వేల ఎకరాలు స్వాధీనం చేసుకుని ఇవాళ జగన్ పరిపాలనలో ఆయన అనుచరులు అయితేనే ఆయన అయితేనే కల్తీ మద్యం జనాల మీద సంపాదించుకున్న సొమ్ము ఎన్నాళ్ళు జగన్ రెడ్డి నీ పత్రం స్టార్ట్ అయ్యి గుర్తుపెట్టుకుని ఏదైనా సరే. అదేవిధంగా అమ్మఒడి అన్నారు. గతంలో అమ్మఒడి 15,000 దాకా ఇచ్చి 13,000 ఇచ్చి ఆ 2,000 దగ్గర ఏర్పడింది ఈరోజు. అంటే ఫస్ట్ 15,000 ఇచ్చే తర్వాత 14 ఇచ్చే తర్వాత 13,000 ఈరోజు. అంటే ఆయన దీంట్లో కమిషన్ ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి ఈరోజు పరిపాలన చేసి ఈరోజు సిద్ధం దేనికై సిద్ధం ఓడిపడ సిద్ధం. ఎన్డీఏ ప్రభుత్వం ఓడించిన రెడీగా గుర్తుపెట్టుకుని జగన్ రెడ్డి ఈరోజు జనాలు రెడీగా ఉన్నారు. ఓటర్లు ఈరోజు జగన్ రెడ్డి పరిపాలన జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో వైసీపీ ప్రభుత్వం తోసే రోజు దగ్గర పడింది. రాబోయే ఎలక్షన్లో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, సుభిక్షమైన పరిపాలన ఏర్పడుతుంది. కాబట్టి మీరు వైసీపీ వాళ్ళు అనవసరమైన మాట్లాడుతుంది. ఇవాళ సాక్షి పేపర్ ఇవాళ ఒంగోలు రాసింది ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి మన జనార్దన్ గారు దానికి ఆయన పాయింట్అవుట్ చేస్తా మాట్లాడింది. మాకు ప్యాకేజ్ తీసి నిరూపిస్తే మీ రాజీనామా రెడీ. ఊరక సాక్షి పత్రిక అంటే ఈరోజు ఎవరు అది పేపర్ అంటారు. జగన్ రెడ్డి వైసీపీ పార్టీ అంటారు పేపర్ అంటారు తప్పితే దాని సంగతి ఎవరు చూడరు. కాబట్టి ఇట్లాంటి గేమ్లు మానుకొని మన ఒంగోలు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇసుక మాఫియాలో ఎంతమంది కూడా సంపాదించి ఈరోజు అన్నమయ్య డ్యాము గురించి ఇసుక కోసం ఆగితే దాదాపు 40 ప్రాణాలు పోయినాయి ఈరోజు. అంటే మీ సొంత ప్రయోజనాల కోసం ప్రాణాలు పోయిన పర్లేదు ఈరోజు. అంటే ఆ విధంగా పరిపాలన చేస్తుంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం అంటే మనం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో దాదాపుగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎప్పుడు లేని విధంగా ఇన్ని దశాబ్దాలు రాజకీయం చేస్తున్న పరిపాలన చేస్తున్న ఎంతోమంది ముఖ్యమంత్రులు చేరారు. కానీ అత్యధికంగా మన రాష్ట్రంలో అత్యధికంగా అక్కడే లేవు ఈరోజు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు. దీని మీద వైసీపీ నాయకులకి దమ్ముంటే మాట్లాడే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి దమ్ము లేదు. నిజంగా 37 మంది మిస్ అయ్యారు. దీని మీద వాళ్ళకి మాట్లాడే దమ్ము లేదు. వాళ్ళకి ఎట్టుపోతున్నారు అంటే లాస్ట్కి జగన్ రెడ్డి మహిళల మీద వ్యాపారం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అట్లా ఉంది పరిస్థితి ఈరోజు. అంటే మహిళలు కూడా ఈరోజు మనకి రక్షణకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఇంత అరాచక ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఇవాళ భూదందాలు ఎక్కడ పెట్టే భూదందాలు దొంగ మాఫియా స్టాంపులు తీసుకొచ్చి ఎవరి స్థలాలు ఎవరు కొట్టేస్తున్నా కూడా ఎవరు లేని పరిస్థితి. ఈరోజు స్థలం కొనుక్కుంటే అది ఉంటుందో అని చెప్పి చుట్టూ ప్రజలు కట్టుకున్న పరిస్థితి రోజు చూసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమికొట్టే దగ్గర ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయం రాబోతుంది. ప్రతి ఒక్కరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఓటేసి మా రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యువతని రాష్ట్రంలో మహిళలు కాపాడే బాధ్యత మనకి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించే కోరుకుంటూ సెలవిస్తుంది. ఇంకా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు మన జగన్ ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి మరో ఛాన్స్ లేకుండా మొత్తం అవినీతిమయంతోనూ అలానే అభివృద్ధిలో వెనుకబడేదిగా చేసిన ఘనత మన జగన్ రెడ్డి గారికి జరుగుతుందని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక ఛాన్స్ 5 సంవత్సరాలు ఇస్తే మన జీవితాన్ని దగ్గరగా 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి మళ్ళా మనం మొదటిగా వచ్చినట్టు తయారు చేసిన ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాలి. అలానే 10% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టి 4 సంవత్సరాలు పైగా పట్టింది. ఈ 4 సంవత్సరాల యువత ఎంత ఇబ్బంది పడ్డారో వారి యొక్క భవిష్యత్తుని కాలరాసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇంకా లెగవకుండా నడ్డి ఇచ్చి కూర్చోబెట్టిన ఈ జగన్మోహన్ ప్రభుత్వాన్ని మేము మీ పత్రికాముఖంగా అడుగుతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్లు కూడా ఉపయోగించడం చేతగాక వెనక్కి పంపిస్తున్నారు. వాటిని పక్కదారి పట్టించి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో మార్చేసి ఇంకా ఎలా ఓట్ల కోసం వచ్చి జనాలు అడుగుతున్నారని ఈ ప్రశ్న పత్రికాముఖంగా అడుగుతున్నాము. మంచి చేయకపోయినా పర్లేదు కానీ రాష్ట్రాన్ని వెనకబడిపోయి అభివృద్ధి కాకుండా నాశనం చేసి పెట్టారు. ముఖ్యంగా కల్తీ మందు జనాలు చెప్తున్నారు. కల్తీ మందు తాగి ఎంతమంది చనిపోయారో మిత్రులు కూడా తెలుసు. ఈ కల్తీ మందు వల్ల ప్రాణాలు ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే అతను ఆధారపడ్డ కుటుంబాలు ఎన్నో సర్వనాశనం అయిపోయి కలిపి మద్యపాన నిషేధం అంటూ ఓట్లకు వస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు కూడా మద్యపాన నిషేధం చేయకుండా ఎలా ఓట్లకు వచ్చిందని నేను మరొకసారి ఈ పత్రికాముఖంగా అడుగుతున్నాను. అలానే
ఎస్సీ ఎస్టీల వాళ్ళకి కావాల్సిన పథకాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కానీ అన్నింటినీ పక్కదారి పట్టించి పంచాయతీరాజ్ శాఖకు కూడా రావాల్సిన పథకాలు కూడా ఎన్ని కోట్లు స్వాహా చేసిందో మీ అందరికీ తెలుసు. వాటన్నిటిని ప్రశ్నించుకొని ఓటర్స్ ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటు వేసి ఎన్డీఏ గవర్నమెంట్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్ర భవిష్యత్తుని అలానే దేశ భవిష్యత్తుని ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మళ్ళా మనం మంచి పాలన కోసం ఎదురు చూస్తూ మంచి పాలన వస్తుందని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను. చివరిగా పరిశ్రమలు అంటూ ఒక్కటి కూడా లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా పరిశ్రమలు లేక అందరూ తెలంగాణ నుంచి కర్ణాటకకి అలా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులు బిడ్డల యొక్క తల్లి యొక్క బిడ్డ కడుపుకోతకు కారణమవుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రతి తల్లి ఆలోచించి అభివృద్ధి కావాలా లేకపోతే ఇలానే నాశనం కావాలా ఆలోచించుకొని మీరు ఓటు వేయాలని ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను. అసైన్మెంట్ భూములు కబ్జా చేసి వారి యొక్క పిల్లల కోసం దాచిపెట్టిన వాళ్ళ భవిష్యత్తు కోసం దాచిపెట్టిన భూముల్ని కబ్జా చేసేసారు. సొంత భూములు కూడా వాళ్ళు రాయించుకున్నారని పత్రికల్లో తెలియజేస్తుంది. వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అభివృద్ధి కావాలి అన్నప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.